హాయ్ మిత్రులందరికీ ఒక మంచి విలువైన సందేశం గురించి తెలియచేయాలనుకుని నేను ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఎందుకు నేను కోర్ వొరాక్ వి గురించి గడప గడపకు విక్టర్స్ అని నేను వివరిస్తున్నాను అంటే ఇందులో ఉండే 34 రకాల ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా 3 టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ నుంచి తీయబడినవి. ఇవి 3 మాసాల బిడ్డ దగ్గర నుంచి 100 సంవత్సరాల వయసు ఉన్న వారి వరకు చాలా అవసరమైనటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ని శరీరానికి ఇవ్వడమే కాకుండా శరీరంలోని రోగ నిరోధక శక్తి, వ్యాధి నిరోధక శక్తి, వొరాక్ వాల్యూని, ఆక్సిజన్ రాడికల్ అబ్జర్వేషన్ కెపాసిటీని పెంచుతూ మీలో ఉన్నటువంటి అనేక రుగ్మతల నుంచి ఈవెన్ క్యాన్సర్ని కూడా శరీరానికి రాకుండా ఆల్రెడీ 1-2 స్టేజ్లో ఉన్న వాళ్ళకి కూడా క్యాన్సర్ నుంచి వాళ్ళని నార్మల్గా వాళ్ళ లైఫ్ స్పాన్ని పెంచడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. న్యాచురల్గా ఉన్నదానికి అండ్ మార్కెట్లో దొరికే వాటికి మనలో అవగాహన లోపమే ఈరోజు ఇన్ని రకాల డిసార్డర్స్కి కారణమని ప్రతి ఒక్కరు తెలుసుకోండి. ఈ వీడియోని మీరు అనేక మందికి షేర్ చేయండి, వాళ్ళు కూడా తెలుసుకునేలా చేయండి. కోర్ వొరాక్ వి అనేది గడప గడపకి అవసరమైనటువంటి ఒక యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్ అండి. ఇది ప్రతి ఒక్కరు ఈ జ్యూస్ని అయితే తాగాలి. మీకున్న ప్రాబ్లమ్స్ నుంచి మీరు ఈజీగా సొల్యూషన్ తీసుకోవాలి. ఇది ఒక సంజీవిని, ఇది ఒక అమృతం అని నేను చాలా క్లియర్గా చెప్పగలను. ఎందుకంటే ప్రిజర్వేటివ్ ఇందులో లేదా అంటే దీంట్లో కూడా ప్రిజర్వేటివ్ అనేది ఉంటుంది, ఎందుకంటే నిల్వ ఉండాలి కాబట్టి. కానీ సమపాళల్లో ఉన్నదే కదా ఇంపార్టెంట్. ఈ వీడియో ఒకసారి చూడండి. అందరూ చిన్నపిల్లల నుంచి పెద్దవారి దాకా నేచురల్ అనుకుని తాగే మ్యాంగో జ్యూసెస్ నిజానికి పాడైపోయిన మ్యాంగోస్ తో తయారు చేస్తారా, లేదా అసలు అందులో మ్యాంగోస్ ని కలుపుతారా, లేక ఇంకేం కెమికల్స్ వేసి తయారు చేస్తారో ఈ వీడియోలో చూద్దాం. సో ఈ వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ముందుగా సంచుల నిండా అధిక మోతాదులో చెక్కని తెచ్చి ఈ పెద్ద ట్యాంకర్స్ లో వేస్తున్నారు. తర్వాత ఇంకో కంటైనర్ లో చాలా తక్కువ మోతాదులో మ్యాంగో పల్ప్ వేసి ఆ మిగిలిన పల్ప్ కూడా వదలకుండా అందులోనే కలుపుతున్నారు. అంటే రోగాలు రావాలి కదా మరి. ఇప్పుడు ఈ ప్రాసెస్ లో మెయిన్ పార్ట్, అసలు మన అనారోగ్యానికి కారణమయ్యే మంచి మంచి కెమికల్స్ ఏం కలుపుతారో చూద్దాం. ఫస్ట్ సిట్రిక్ యాసిడ్ ని కలిపి తర్వాత ఒక డబ్బా నిండా సోడియం బెంజోయిట్ కలుపుతున్నారు. సిట్రిక్ యాసిడ్, సోడియం బెంజోయిట్ అనేవి ప్రిజర్వేటివ్స్ అనమాట. అంటే ఈ జ్యూసెస్ అనేది ఎక్కువ కాలం నిల్వ ఉండేలా చేస్తాయి. జ్యూసెస్ ఏమో కానీ వీటి వల్ల క్యాన్సర్ మాత్రం పక్కా వస్తుంది. నెక్స్ట్ ఈ మిశ్రమానికి ముందు ప్రిపేర్ చేసిన చక్కెర నీళ్లు పైపుల సాయంతో కలిపి అదే మిశ్రమానికి రెడ్ ఫుడ్ కలర్ ని కలుపుతున్నారు. అంటే నేచురల్ గా కనపడాలి కదా మరి. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? తర్వాత మెషిన్ల సహాయంతో జ్యూస్ ని ప్యాకెట్స్ లో ఫిల్ చేసి ఒక 2 అవర్స్ చల్లని నీటిలో నిల్వ ఉంచి ప్యాక్ చేసి షాప్స్ కి పంపిస్తారు. నేచురల్ అనుకుని తాగే ఈ జ్యూసెస్ ని ఎన్ని కెమికల్స్ తో తయారు చేశారో చూసారు కదా. ఇంకా ఇలాంటి జ్యూసెస్ తాగుతామంటే మాత్రం బొందలగడ్డకి దారి వెతుక్కోవడం ఖాయం. కాబట్టి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఖచ్చితంగా షేర్ చేయండి. అలానే ఈ పేజ్ ని ఫాలో అవ్వండి.